ఈ చట్టం మొదటి నియమం ఏంటంటే 2010లో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటికే ఏవైతే నర్సరీలు ఉన్నాయో 6 నెలలు సమయం ఇచ్చారు. 6 నెలల సమయంలోగా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. లేదా ఈ 6 నెలల మధ్యకాలంలో కనుక ఆ భూమి యజమాని మారిపోతే ఆ మారినాక 6 నెలల లోపల ఆ అనుమతి తీసుకోవాల్సిందే. ఒకసారి లైసెన్సు వచ్చిన తర్వాత ఆ లైసెన్సు ఎంత కాలానికైతే ఇవ్వబడుతుందో అంత కాలానికి మాత్రమే నర్సరీ నడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ లైసెన్స్ పీరియడ్ అయిపోయే లోపల మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయించుకోవాలి. సాధారణంగా నర్సరీలకి లైసెన్సు 3 సంవత్సరాల కాల పరిమితితో ఇస్తారు. 3 ఏళ్ళకు ఒకసారి దాన్ని రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ చట్టం కింద లైసెన్స్ పొందిన వ్యక్తులు మాత్రమే నర్సరీల నిర్వహణ, మొక్కల అమ్మకాలు, హార్టికల్చర్ మొక్కల అమ్మకాలు చేయటానికి అనుమతి ఉంది. అందుకు భిన్నంగా ఎవరైనా చేసినట్లయితే లైసెన్స్ లేకుండానే ఈ నర్సరీల నిర్వహణ చేస్తే పెనాల్టీ విధించవచ్చు, జైలు శిక్ష విధించడానికి కూడా ఈ చట్టంలో నియమాలు పొందుపరచడం జరిగింది. ఇది మొదటి అంశం. ఇక రెండవది ఏంటంటే ఆ నర్సరీ నిర్వహణ చేస్తున్నప్పుడు ఏ క్వాలిటీ మొక్కలు పెంచాలి, ఎలాంటి వెరైటీలు అందులో ఉండాలి, ఏ వెరైటీలు ఉంచకూడదు అనే ఆదేశాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇవ్వడానికి చట్టంలో అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే నర్సరీ నిర్వాహకులు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇది రెండవ నియమం. ఇక మూడవ నియమం ఏంటంటే కొన్ని రకాల హార్టికల్చర్ మొక్కల్ని ఎగుమతి చేయడానికి వీలు లేకుండా కూడా ప్రభుత్వం నిబంధనలు విధించవచ్చు. అట్లా కనుక ఎగుమతి చేయడానికి రెస్ట్రిక్షన్స్ కనుక ప్రభుత్వం పెడితే ఏ నర్సరీ కూడా ఆ మొక్కల్ని వేరే దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ ఎగుమతి చేయడానికి అనుమతి ఉండదు. ఇది ప్రధానమైనది.